ఏదో కోనసీమ ప్రాంతంలో పెట్టాం, చిన్న చిన్న అంటే అప్పట్లో ఈ కాన్వెంట్ లేక ఏదో కష్టపడుతున్నా సరే ఆయన కోర్టులో వంకు బైకు లేకుండా ప్రాక్టీస్ చేసాం మనం. ఆయన ఉన్నారు, మనకి ధైర్యవంతం చేసాం. ఇప్పుడు ఆయన 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 అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఎల్లప్పుడూ దీవిస్తూ చాలా తీసుకున్నాను. ఈ అవకాశం చిరంజీవి గారు, చిరంజీవి గారు సభాధ్యక్షులు గౌరవ శాసన అధ్యక్షులు సాయి గారికి, వేదిక రాసి వెళ్ళినటువంటి అదనపు జిల్లా జడ్జి గారు నరేష్ గారికి, న్యాయమూర్తులకు, సోదరి న్యాయవాదులకు, మరి అడ్వకేట్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క పరిదోపాలక విముక్తులు చేస్తూ, మరి ఈ రోజున మన జిల్లా జడ్జి గారు మరి ఈ బదిలీపై మరి అనకాపల్లి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మరి ఆహ్వానించడం, మనందరి సమక్షంలో వారికి ఘనంగా సన్మానం చేసి పంపించడం మన అమలాపురం యొక్క ఆనవాయితీ. అంతేకాకుండా మరి అమలాపురం అయినప్పుడు కూడా నేను గోడాల గ్రామానికి మరి సర్పంచ్గా పనిచేస్తున్నాను. జిల్లా జడ్జి గారిని మాకు 4 సంవత్సరాల కాలం పూర్తయింది, ఇంకో 1 year ఉంది. మరి జిల్లా జడ్జి గారిని మా న్యాయమూర్తులందరూ కూడా మా గ్రామానికి తీసుకెళ్ళి ఒక లీగల్ క్యాంప్ పెట్టాలనుకున్నాం, కానీ నెరవేరలేదు. కాకపోయినా ఉన్న జడ్జెస్ని కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా మన పెద్దలందరినీ కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి చేయడానికి ఉండాలని తెలియజేస్తూ, మరి జిల్లా జడ్జి గారి కోసం చెప్పాలని అందరూ అన్నీ చెప్పేశారు. అందరికన్నా ముందుగా లోకేష్ చెప్పారు. ఎందుకంటే సార్ని చూసేటప్పటికి మరి మార్నింగ్ ఏ విధంగా మరి ఇంటి దగ్గర నుంచి కోర్టులోకి వెళ్తారో, మరి సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా అదే చిరునవ్వుతో మరి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఆయనలో చూసిన ధర్మం ఏంటంటే మరి సార్ బౌద్ధ మతం చెప్పినట్టు పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపారంటే అర్థం ఏంటంటే ఈ పవిత్రమైన జీవితం అనేది మరి శారీరక పవిత్రతను కలిగి ఉంటారు, అదేవిధంగా వాచిక పవిత్రతను కలిగి ఉంటారు, మానసిక పవిత్రత. సార్ని చూసినప్పుడు కోర్టులో కానీ బయట కానీ ఎక్కడైనా సరే మరి పోలీసు వారు అక్కడ ఉంటుంటారు, సార్ పక్క నుంచి వెళ్ళిపోతారు. ఎవరంటే వచ్చినా కూడా ఏమన్నారు. గతంలో ఉన్నటువంటి సీఎం ముందు వెళ్ళినప్పుడు ఆ రోడ్ అంతా బ్లాక్ చేసేవారు, కానీ సార్ని చూసేటప్పటికి పక్కన ముసలోళ్ళు వెళ్ళినా పిల్లలు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా తప్పించి వెళ్ళిపోవడం అనేది ఒక మాట. ఖచ్చితంగా ఇది మనిషిని మంచిగా చూడటం అనేది మరి సమాన ధర్మం అన్నారు. అదే కాకుండా మరి సారు అన్ని మీటింగుల్లో కూడా ఎక్కడైనా కూడా ఒక మాట మాట్లాడుతుంటారు. మరి ఎక్కడి నుంచి వచ్చామని చెప్తుంటారు. అంటే ఆదామవ్వ అంటే వీరందరూ కూడా మరి పూజలు చేస్తారు, గుడి చేస్తారు అనుకుంటారు. నేను అనుకుంటే సార్ క్రిస్టియన్ అనుకున్నాను, కానీ ఖచ్చితంగా నేనంటే సార్ ఏంటంటే మనిషి చూసే ధర్మమే సధర్మం. కాబట్టి ఖచ్చితంగా సార్ చెప్పేది ఏంటంటే ఎక్కడో కూడా అహంకారం అనేది లేదు, మరి పొగరు అనేది లేదు. ఖచ్చితంగా శాంతిగా అమలుగా ఉంటూ మన అమలాపురం యొక్క ప్రజల యొక్క అందరి ఆదరణ చూశారు. కాబట్టి సార్ బదిలీపై వెళ్తున్నప్పటికి కూడా వారికి ఎక్కడ వెళ్ళినా కూడా మంచిగా జరుగుతుంది, మంచిగా దేవుడు మరి చూడాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి హృదయపూర్వక జైలు తెలుస్తున్నాను. జై హింద్. పి శ్రీనివాస గారు. తథాగత గౌతమ బుద్ధ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశేఖర తోటి న్యాయవాదులు, అదేవిధంగా ఈ వేదికగా ఉన్నటువంటి న్యాయమూర్తులు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి జై గుర్తు తెలియజేస్తున్నాం.